లాజికల్ పాయింట్. ఎందుకు చంపారు? పొరపాటును చంపారా? ఇంటెన్షనల్గా చంపారా? తర్వాత సాక్ష్యాధారాలు తీసేయడం అనేది అందరికీ తెలిసిన సంగతి. ఇది మన రాజశేఖర్ బాబుకు తెలుసు, హరీష్ కుమార్ గుప్తాకు తెలుసు, అందరికీ తెలుసు. అందరి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత మాత్రమే సాయికృష్ణ బాడీని తీసుకెళ్లి దహనం చేశారు. ఎక్కడ చేశారు ఏంటి తెలియదు. శ్మశాన వాటికి అంటున్నారు, కొంతమంది ఏమో జిల్లా దాటి చేశారంటున్నారు. 2 రోజుల పాటు డెడ్ బాడీ బాత్రూంలో దాశారండి. 2 రోజుల పాటు డెడ్ బాడీని బాత్రూంలో పడేశారు. వాసన వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తీసుకెళ్లి దహనం చేశారు. పక్కనే ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. బతుకుతాడేమోనను చచ్చిపోతాడేమో. తర్వాత మార్చిలో పెట్టారు. అటట్టా శవాన్ని తిప్పారు, సినిమాలు తిప్పినట్టుగా, ఒక నాటకీయంగా. పెద్ద కథ ఇది. ఇంత పెద్ద కథ బయటికి రావాలి అంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ చేత విచారణ జరిపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటిది నాకు అర్థం కాల. ఇంత ఘోరమైనటువంటి కార్యక్రమం. దీనిలో వాస్తవాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ తప్ప మరొక మార్గం లేదని చెప్పదలుచుకున్నాను.